వేసవి ఇది ఒక సీజన్ కాదు. మనందరిలో ఎన్నో జ్ఞాపకాలను కలిగించే మధురమైన కాలం. వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం సమ్మర్ ఎందుకు అంత స్పెషల్‌గా భావిస్తారో, ఎందుకు అందరూ ఈ కాలం కోసం ఎదురు చూస్తారో. సమ్మర్‌లో టెంపరేచర్స్ పెరగడం సహజం. కానీ ఆ వేడిలోనే ఉంటాయి చల్లటి జ్ఞాపకాలు. ఇది కుటుంబం, అనుబంధాలు, మన మూలాలకు దగ్గరయ్యే గొప్ప సమయం. విద్యార్థులకు వేసవి అంటే స్వేచ్ఛ. ఇది వారి క్రియేటివిటీకి, ఆటలకు, సరికొత్త విషయాలను నేర్చుకునేందుకు గోల్డెన్ ఛాన్స్. తల్లిదండ్రులు కూడా పిల్లలతో కలిసి సమయం గడిపేందుకు అరుదైన అవకాశం. అమ్మమ్మ, తాతయ్య ఇంటికి వెళితే అసలైన వేసవి స్టార్ట్ అవుతుంది. తాతయ్య చెప్పే కథలు, అమ్మమ్మ చేతి ముద్ద, ఇవన్నీ మన హృదయంలో నిలిచిపోయే జ్ఞాపకాలు. రైతన్నలకు వేసవి అంటేనే పండుగ. హార్వెస్ట్ అయ్యే కాలం. మామిడి, జామ, చెరకు, వరి వంటి పంటలు చేతికి వస్తాయి. కష్టపడిన దానికి ఫలితం వచ్చే సమయం. అమ్మిన పంటలతో ఇంట్లో ఉత్సాహం వెల్లివిరుస్తుంది. వేసవి అంటే పలు పండుగల కాలం మాత్రమే కాదు, పెళ్లిళ్ళ సీజన్ కూడా. స్నేహితులు, బంధువులు అందరూ ఒకచోట చేరి ఆ ఉత్సవాల్లో పాల్గొనడం అంతకంటే ఆనందం ఏముంటుంది. ఇంట్లో వాడి వేడిగా ఉంటుంది అనుకున్నాం, మనసు మాత్రం కూల్. ఎవరు ఇంట్లో ఉండరు, అందరూ టూర్స్, హోమ్ టౌన్స్కి వెళ్తారు. ఒక సర్వే ప్రకారం వేసవి సెలవుల్లో దాదాపు 40% మంది ప్రయాణాలు చేస్తారట. కొత్త ప్రదేశాలు చూడటం, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం ఈ కాలంలోనే సాధ్యం. రోజంతా ఆటలు, బాటిల్స్తో నీళ్ల పొట్లాటలు, చెట్టు కింద కుటుంబంతో కలిసి భోజనం, వేసవిలో కనీసం ఒక్కసారి ప్రతి ఇంట్లో జరిగే మధుర క్షణాలు. ఇవే కదా మనల్ని మరింత దగ్గర చేసేవి. మరదలను చూడాలని బావ, అన్నా చెల్లెలు కలుసుకోవడం, బంధువులందరూ ఇంటికొస్తే ఆ సందడి వేరుగా ఉంటుంది. వేసవి కేవలం అలసటే కాదు, విశ్రాంతికి సమయం. మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవాలంటే, ప్రకృతిలో సమయాన్ని గడపాలంటే వేసవి ఎంతగానో సహాయపడుతుంది. ఈ వేసవిలో మీ కుటుంబం ఆనందంగా, జ్ఞాపకాలతో నిండిపోవాలని శ్రీ వసుధ కోరుకుంటుంది.